నరసరావుపేటలోని కాకుమానివారి వీధిలో ప్రభ కోటప్పకొండ నుండి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదశాత్తు కరెంటు స్తంభానికి తగిలింది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం క్రింద పడటంతో ప్రభను తిలకించేందుకు వచ్చిన బాలుని తలకి గాయాలతో పాటు మరో యువకునికి కాలుకి గాయాలయ్యాయి. విద్యుత్ వైర్లు ఉండటంతో చిన్నారులను కాపాడేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో సాహసం చేసి కాపాడి హాస్పిటల్కి నరసరావుపేట 2వ పట్టణ సిఐ పి ప్రభాకర్ తరలించారు. సిఐ తన మనవడిని ప్రాణాపాయం నుండి కాపాడాడని క్షతగాత్రుని బంధువు సిఐకి కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని స్థానికులు నిరసనకు దిగారు. కొంచెం లైట్గా పచ్చి ఎలాగైతే కొంచెం లోపలికి నెట్టించి వచ్చాము. అలా తీగలు ఎక్కడైనా అందుతూనే ఉన్నాయి. నమస్తే అండి, మాది కొత్తబాయి బజార్ అండి. నిన్నేమో శివరాత్రి అని ప్రభలు కట్టారు. ఈరోజు తిరిగి ప్రభలు ఇంటికి వస్తున్నాయి. వచ్చేదాలో కాకుమాన్ బజార్లో అక్కడికి వచ్చేటప్పుడు ప్రభలు వస్తుంటే ప్రభ తగిలి కరెంటు స్తంభం పడిపోయింది. అప్పుడు నా మనవడు ఉన్నాడు ఆడ. నా మనవడు చూడటానికి పోయాడు. చూడటానికి పోయినప్పుడు నా మనవడికి కొంచెం దెబ్బలు తగిలినాయి. పోలీసులు వచ్చి కాపాడి 2 టౌన్ సిఐ గారు వచ్చి నా మనవాడిని కరెక్ట్ టయానికి హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడ పిల్లాడు మా అబ్బాయి కూడా కలిసి తేజ అనే అబ్బాయి మా వాళ్ళ అబ్బాయి కలిసి తీసుకొని వచ్చి కరెక్ట్ టయానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి పోలీసులు అందరూ రాము, తిరుమల ఏంది ఇంకా 2 పేర్లు నాకు తెలియదండి. వీళ్ళందరూ కలిసి ఏంది మదర్ టెరిసా హాస్పిటల్కి సమయానికి తీసుకొచ్చి నా మనవాడు ప్రాణం కాపాడారండి. సిఐ గారి దండమండి. ఆ టయాన్ని కాపాడాడు, దేవుళ్ళ కాపాడారయ్యా. పోలీసులు తేజ కూడా కాపాడాడు. నా మనవాడిని కరెక్ట్ టయాన్ని తెచ్చాడు నా పిల్లగాడిని. నంబర్ బజారు, కొత్త బజారు, కొండలరావుపేట నుంచి 10 మేదర బజారు అన్ని కలిపి 10 ప్రభలు పోతాయి. 10 ప్రభలు పోవటం వల్ల ఈ కరెంటు వైరు తేడా ఉందని చెప్పని ఆల్రెడీ కరెంట్ ఆఫీస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం. ఇస్తే కరెంట్ ఆఫీస్ వాళ్ళు రెస్పాన్స్ కావాలి. పోయేటప్పుడు అన్ని ప్రభలు బాగానే పోయినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఊరక తగిలింది కూడా ఏమీ లేదు. ఊరక తగలంగానే మా స్తంభం ఇరిగిపోయింది. ఈ స్తంభం ఇరిగిపోయింది కాక మా గొంతుల స్తంభాలు కూడా కంప్లైంట్ పెట్టాం. కంప్లైంట్ ఏది రెస్పాన్స్ లేదు. దానికని మేము ఇప్పుడు ఈ రోజు ఒక పిల్లగాడు కాలు ఇరిగిపోయింది, ఓ పిల్లగాడికి తలకాయ పగిలింది. ఇద్దరే సీరియస్ గా ఉంది, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ స్తంభం ఎందుకు ఇరిగిపడిందండి? ఆ స్తంభం ఎందుకు ఇరిగిపడింది? స్తంభం ప్రభ తగిలిందని చెప్పాలంటారు. ఆల్రెడీ స్తంభం ప్రాబ్లం ఉందని చెప్పాం మేము. చూడండి, మీరు ఎదురు స్తంభం ఉంది చూడండి, అక్కడ స్తంభం ఉంది. ఆ స్తంభానికి ఈ స్తంభానికి కలిపి అట్లనే వేస్తే మా ప్రభలు మొత్తం ఇటే కదా పోయేది, ప్రాబ్లం గా ఉంటుంది, మార్చండి అని చెప్పి కరెంట్ ఆఫీసర్కి ఇంటిమేషన్ ఇచ్చాం. ఇచ్చినా కానీ వాళ్ళు రెస్పాన్స్ కదా. ఇప్పుడు మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ధర్నాకి ఏంటంటే ఆ స్తంభం పడిపోయి పిల్లగాడికి ఒకటి కాలు ఇరిగిపోయింది, ఒక పిల్లగాడికి సీరియస్ గా ఉంది. దానికోసమే మేము ధర్నా చేస్తాం. అది ఓకే, దానికి స్తంభం ఇరిగిన దానికి ఇది ఇప్పుడు దానికంటే పిల్లలకి ప్రాబ్లం జరిగితే ఈ తిరణాలు మొత్తం ఈ గొంతులోనే జరిగేది. తిరణాలు శివరాత్రి తిరణాలంటే కోటప్పకొండకి పోయే ప్రభలు మొత్తం 10 నుంచి 12 ప్రభలు ఈ గొంతుల నుంచి పోతాయి. కరెంట్ ఆఫీసర్లు చూసుకోవాల్సిన బాధ్యత లేదా? కరెంట్ ఆఫీస్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందంటారు. కరెంట్ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే జరిగింది ఇది.